శివయ్యా. ఈ దీనురాలి ఆఖరి కోరిక నెరవేర్చడానికి నువ్వు నా కొడుకు రూపంలో వచ్చి తలకొరి పెట్టావా? అక్కడ నీ బిడ్డ నా కోసం రణం చేస్తుంటే అతని రుణం ఎవరు తీర్చుకోవాలి తల్లి? నేనేగా. నీ బిడ్డను దూరం చేశానని జన్మంతా నిందించావు, నన్ను నిలదీశావు. జవాబు ఎవరు చెప్పుకోవాలి తల్లి? నేనేగా. నా గణాన్ని గుణాన్ని నవమాసాలు నీ గర్భంలో మోసిన మహాతల్లివి. నువ్వు కోరిన ఒకే ఒక్క కోరిక ఎవరు తీర్చాలి? నేనేగా. దానికి కారణం నా భక్తుడు. నా కళ్ళ ముందు ఎన్నో కాష్టాలు కాలుతున్నా కదలని నేను కదిలి వచ్చి తలకొరివి పెట్టానంటే అలాంటి గొప్ప భక్తుడి బాధ్యత నాది కాదా తల్లి? అందుకే నేనే కదలి వచ్చాను. ప్రజల ప్రాణరక్షణ కోసం, ధర్మరక్షణ కోసం, దైవం మీద పడ్డ నిందని తుడపడం కోసం ప్రాణం ఫణంగా పెట్టి యుద్ధం చేస్తున్నాడు. అందుకే ఓ తల్లికిస్తున్న వరం, నా తల్లికిస్తున్న వరం, మమైక్య ప్రాప్తిరస్తు. శివ శివ ఓం శివ శివ ఓం శివ శివ ఓం శివ శివ స్వస్తి.